అందరికీ నమస్కారం. ఈరోజు మన చర్చకు స్వాగతం. ఒక ప్రశ్నతో మొదలు పెడదామా? నిజమైన ఆనందం అంటే ఎప్పటికీ ఉండే ఆనందం ఎక్కడ దొరుకుతుంది? పెద్ద జాబ్లోనా, లేకపోతే బోలేడు డబ్బు సంపాదిస్తేనా, లేక మనస్సు లోపల ఉండే ప్రశాంతతలోనా? చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించే ఉంటారు కదా. అవునవును, ఇది చాలా సహజమైన ప్రశ్న. మనిషి ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు. మనం ఆనందాన్ని బయట ప్రపంచంలోనే వెతుకుతూ ఉంటాం, కానీ అది నిజంగా ఎక్కడ దొరుకుతుంది అనే దానిమీద క్లారిటీ ఉండదు. సరిగ్గా ఈ వెతుకులాటకి ఒక దారి చూపించే ప్రయత్నం చేశారు దలైలామా గారు. మానసిక నిపుణుడు హోవర్డ్ కట్లర్తో కలిసి రాసిన ది ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ పుస్తకంలో ఈరోజు మనం ఈ పుస్తకంలోని ముఖ్యమైన కొన్ని ఆలోచనల్ని, అవి మన రోజువారీ జీవితానికి ఎలా పనికొస్తాయో కొంచెం లోతుగా చూద్దాం. మన ఉద్దేశ్యం ఏంటంటే, ఈ పుస్తకం చెప్పే విషయాలు తెలుసుకుని ఆనందాన్ని ఏదో అందని దానిలా కాకుండా మనమే పెంచుకోగల ఒక స్కిల్ లాగా ఎలా చూడొచ్చో అర్థం చేసుకోవడం. అవును, ఈ పుస్తకంలో ఉన్న గొప్ప విషయం అదే. ఇది జస్ట్ ఫిలాసఫీ కాదు, దలైలామా గారి టీచింగ్స్ని, మోడర్న్ సైకాలజీ ప్రిన్సిపల్స్ని కలిపి ప్రాక్టికల్గా ఆనందాన్ని ఎలా సాధన చేయాలో చెప్తోంది. అయితే మరి ఈ పుస్తకం దేనిమీద ఎక్కువ ఫోకస్ పెడుతోంది? మనసు గురించేనా? ఖచ్చితంగా. పుస్తకం స్టార్టింగ్లోనే చెప్పే మెయిన్ పాయింట్ ఇదే. దలైలామా గారు ఏమంటారంటే, మన మనసు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉందనుకోండి, అప్పుడు బయట సిచ్యువేషన్ ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంత నెగటివ్గా ఉన్నా మనం ప్రశాంతంగానే ఉండగలం. అంటే మన సంతోషాన్ని డిసైడ్ చేసేది బయటి సంఘటనలు కాదు. బయటివి కాదా? కాదు. వాటికి మనం లోపల ఎలా రియాక్ట్ అవుతున్నాం, మన మైండ్ సెట్ ఎలా ఉంది, అదే ముఖ్యం. ఇది వినడానికి బానే ఉంది, కానీ ప్రాక్టీస్లో కొంచెం కష్టం కదా. అనుకోకుండా జాబ్ పోయిందనుకోండి, లేదంటే ఇంట్లో వాళ్ళతో గొడవలయ్యాయి, అప్పుడు ప్రశాంతంగా ఉండటం ఎలా? మంచి ప్రశ్న అడిగారు. దలైలామా గారు కూడా ఒప్పుకుంటారు. మనస్సుని పూర్తిగా కంట్రోల్ చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు, కానీ మన ఆలోచనలు వెళ్లే డైరెక్షన్ని, వాటి ఇంటెన్సిటీని మనం ఖచ్చితంగా మార్చగలమంటారు. ఇదెలా అంటే మజిల్స్కి ట్రైనింగ్ ఇవ్వడం లాంటిది. ఓ, బాడీ బిల్డింగ్ లాగానా? కొంచెం అలాగనే. మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ రోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనస్సుని మన కంట్రోల్లోకి తెచ్చుకునే పవర్ పెరుగుతుంది. అంటే ఆలోచనలు వాటికవే వస్తూ పోతూ ఉంటాయి, ఓకే, కానీ వాటిని గమనిస్తూ నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిలో పడి కొట్టుకుపోకుండా ఉండటం నేర్చుకోవాలన్నమాట. అంతే, సరిగ్గా చెప్పారు. అందుకే రోజు ఉదయం కొన్ని నిమిషాలు మనస్సుని పాజిటివ్ ఫీలింగ్స్తో నింపే ప్రయత్నం చేయమంటారు. సింపుల్గా, ఈరోజు నా వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగకూడదు, వీలైనంత వరకు మంచి చేయాలి, ఏదొచ్చినా ప్రశాంతంగా చూసుకోవాలి అని అనుకోవడం. ఇది కూడా ఒక రకమైన మెంటల్ ఎక్సర్సైజ్, మనస్సుని ఆ రోజుకి సిద్ధం చేస్తుంది. ఈ మెంటల్ ట్రైనింగ్లో కరుణ అంటే కంపాషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టున్నారు కదా పుస్తకంలో. అసలు కరుణ అంటే ఏంటి? జస్ట్ జారిపడటమా? కాదు. పుస్తకం కరుణను చాలా డీప్గా డిఫైన్ చేస్తుంది. వేరే వాళ్ల కష్టాలు చూసి అయ్యో పాపం అనడం కాదు, వాళ్ల బాధని మన గుండెల్లో ఫీల్ అవ్వడం, వాళ్ల ప్లేస్లో మనల్ని ఊహించుకుని వాళ్ల బాధని తీసేయాలి అనే స్ట్రాంగ్ డిజైర్ కలగడం, అదే అసలైన కరుణ. ఇదొక యాక్టివ్ ఫీలింగ్. దీని గురించి దలైలామా గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తోంది నాకు. మీరు వేరే వాళ్ల ఆనందం కోసం ట్రై చేస్తే మీ ఆనందం దానంతట అదే వస్తుంది. ఇది కొంచెం విచిత్రంగా లేదా? మన హ్యాపీనెస్ కోసం కాకుండా వేరే వాళ్ల కోసం పనిచేస్తే మనకెలా ఆనందం వస్తుంది? నిజమే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొంచెం రెవల్యూషనరీ ఐడియా కూడా. పుస్తకంలో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఒక బౌద్ధ సన్యాసి చాలా ఏళ్లుదో ఒంటరిగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. అతనికి మెడిటేషన్లో గొప్ప శాంతి, కాన్సంట్రేషన్ అన్నీ దొరుకుతాయి. ఒకరోజు తన గుహ నుంచి బయటకొచ్చినప్పుడు చలికి వణికిపోతున్న ఒక పేద మత్స్యకారుణ్ణి చూస్తాడు. ఆ సన్యాసి దగ్గర ఏమీ ఉండదు, కాని వెంటనే తను కప్పుకున్న బట్టలు కొంచెం చింపి అతనికిస్తాడు. ఆ చిన్న హెల్ప్ చేసిన వెంటనే ఆ సన్యాసికి కలిగిన ఒక వెచ్చదనం, ఒక సంతృప్తి, ఆనందం, అబ్బా, ఇన్నేళ్లు చేసిన ధ్యానంలో దొరికిన ప్రశాంతత కన్నా అది చాలా చాలా డీపుగా, మీనింగ్ఫుల్గా అనిపించిందట. అద్భుతం. అంటే వేరే వాళ్ల బాధ తగ్గించే ప్రయత్నం మనకే లోతైన, నిజమైన ఆనందాన్నిస్తుందన్నమాట. ఇది జస్ట్ మొరాలిటీ విషయం కాదు, మన మెంటల్ హెల్త్కి కూడా సంబంధించింది. ఖచ్చితంగా. ఆ ఎగ్జాంపుల్ చెప్పే నీతి అదే. కరుణ అనేది కేవలం ఇతరులకు చేసే మేలు కాదు, అది మనల్ని మన సెల్ఫిష్ ఆలోచనల నుంచి బయటకు తీస్తుంది, మన హార్ట్ని ఓపెన్ చేస్తుంది, మన లైఫ్కి ఒక హయ్యర్ మీనింగ్ ఇస్తుంది.
ఈ ప్రాసెస్లోనే మనకు తెలియకుండా మన ఇన్నర్ హ్యాపీనెస్ పెరుగుతోంది. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, కరుణ పెంచుకోవడం ఇవన్నీ బావున్నాయి. కానీ లైఫ్లో కష్టాలు, లాస్లు, పెయిన్ వచ్చినప్పుడు ఆ ప్రశాంతతను, కరుణను నిలుపుకోవడమెలా? దీని గురించి పుస్తకం ఏం చెప్తుంది? ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. ఇక్కడే పుస్తకంలో ఇంకో ముఖ్యమైన ఆలోచన వస్తుంది. దలైలామా గారు అంటారు, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. అంటే జీవితంలో బాధ, కష్టం, నష్టం ఇవన్నీ తప్పవు, అవి లైఫ్లో పార్ట్. కానీ ఆ బాధ వల్ల మనం పడే వేదన, ఆ మెంటల్ టార్చర్, సఫరింగ్ ఉందే, అది మాత్రం మన చేతుల్లో ఉంటుంది. దీని కొంచెం వివరిస్తారా? బాధ తప్పదు, కానీ సఫరింగ్ మనిష్టమేంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో కాలు విరిగిందనుకోండి, అది పెయిన్, ఫిజికల్, రియల్, దాన్ని మనం మార్చలేం, అది జరిగిపోయింది. కానీ ఆ కాలు విరిగినందుకు అయ్యో నా లైఫ్ ఇంతేనా, నాకే ఎందుకిలా జరిగింది, నేనింక వేస్ట్ అని రోజు కుమిలిపోవడం, డిప్రెస్ అయిపోవడం, అది సఫరింగ్. ఈ రెండోది మనం మెంటల్ రియాక్షన్, ఆ సిచ్యువేషన్కి మనం ఇచ్చే మీనింగ్, దాని గురించి మనం పెంచుకునే ఆలోచనలే మన సఫరింగ్కి కారణం. ఓ, అర్థమైంది. అంటే జరిగిన ఇన్సిడెంట్ని మార్చలేం, ఓకే, కానీ దాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మార్చుకోవచ్చన్నమాట. ఒకే సిచ్యువేషన్కి ఇద్దరు వేర్వేరుగా రియాక్ట్ అయ్యి వేర్వేరుగా సఫర్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. మన మైండ్ ఆ ఇన్సిడెంట్ని ఎలా ప్రాసెస్ చేస్తోంది, దానికి ఎలాంటి కలర్ వేస్తోంది, దాని మీదే మన ఎక్స్పీరియన్స్ ఆధారపడి ఉంటుంది. మనస్కి కొంచెం ట్రైనింగ్ ఉండి అది స్టేబుల్గా ఉంటే ఆ వచ్చిన కష్టం కూడా ఒక లెసన్ లాగా, మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేసే ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది. ఇదే రెసిలియన్స్కి బేసిస్. మానసిక స్థైర్యం అంటే ఇదే. దారులు చూపించారా? అవును, ఇక్కడే మనస్సును శిక్షణ ఇవ్వడం, మైండ్ ట్రైనింగ్ అనే చాప్టర్ వస్తుంది. ఆనందం అనేది ఏదో లక్ వల్ల, బయటి వాటి వల్ల వచ్చేది కాదు. అది డిసిప్లిన్తో, డైలీ ప్రాక్టీస్తో పెంచుకునే ఒక స్కిల్ అని గట్టిగా చెప్తుంది పుస్తకం. దీనికి 3 పిల్లర్స్ లాంటివి సూచిస్తుంది: మెడిటేషన్, జ్ఞానం, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్న కంపాషన్, కరుణ. ఈ 3 ఎలా పనిచేస్తాయి? మెడిటేషన్ అంటే మైండ్ని ఖాళీ చేయడమా? ఖచ్చితంగా ఖాళీ చేయడం కాదు. మెడిటేషన్ అంటే మనసులో వచ్చే ఆలోచనల ప్రవాహాన్ని జస్ట్ గమనించడం, వాటిలో కొట్టుకుపోకుండా వాటికి దూరంగా ఉండి చూడటం నేర్చుకోవడం. సింపుల్గా బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేయడం ఒక టెక్నిక్. మనసు వేరే ఆలోచనల వైపు వెళ్ళినప్పుడల్లా జెంటిల్గా, ఫోర్స్ లేకుండా మళ్ళీ బ్రీత్ మీదకు తీసుకురావడం. ఇది రెగ్యులర్గా చేస్తే మైండ్ని కంట్రోల్ చేసే పవర్, కాన్సంట్రేషన్ పెరుగుతాయి. ఇది మైండ్ని క్లీన్ చేసే ప్రాసెస్ లాంటిది. మరి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత? కృతజ్ఞత అంటే మన లైఫ్లో ఉన్న మంచి విషయాలు, మనకున్న ఆపర్చునిటీస్, మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, వీటన్నిటినీ గుర్తించి వాటి పట్ల థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడం. ఇది మన ఫోకస్ని లేని వాటి నుంచి ఉన్న వాటి వైపుకు షిఫ్ట్ చేస్తుంది. ఇది మన హార్ట్ని విశాలం చేస్తుంది, కంటెంట్మెంట్ని పెంచుతుంది. ఇక కరుణ గురించి ముందే మాట్లాడుకున్నాము. ఈ 3 కలిపి ఎలా పనిచేస్తాయి? ఈ 3 ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. మెడిటేషన్ వల్ల మైండ్ కామ్ అవుతుంది. ఆ కామ్ అయిన మైండ్తో మనం గ్రాటిట్యూడ్ని, కంపాషన్ని ఇంకా డీప్గా ఫీల్ అవ్వగలుగుతాం. గ్రాటిట్యూడ్, కంపాషన్ మనలో పాజిటివ్ ఎమోషన్స్ని పెంచుతాయి. అది మన మెడిటేషన్ని ఇంకా ఈజీ చేస్తుంది. రోజుకి ఓ 10-15 నిమిషాలు వీటికి కేటాయించినా చాలు. టైం గడిచే కొద్దీ మన మెంటల్ స్టేట్లో, లైఫ్ పట్ల మన యాటిట్యూడ్లో మంచి మార్పు వస్తుంది. అందుకే వీటిని హ్యాపీనెస్కి ఫౌండేషన్స్ అంటారు. ఇవి ఎక్కువగా మన ఇన్నర్ వరల్డ్కి సంబంధించినవి. మరి మన చుట్టూ ఉన్న మనుషులు, మన రిలేషన్షిప్స్, వాటికి ఆనందానికి ఏమైనా సంబంధం ఉందా? చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. 5వ చాప్టర్ దీని గురించే డిస్కస్ చేస్తుంది. దలైలామా గారు చాలా క్లియర్గా అంటారు, ఆనందం పుట్టేది మన సంబంధాల క్వాలిటీలోనే. మనిషి ఒంటరిగా బతకలేడు. వేరే వాళ్లతో లవ్, అఫెక్షన్, ట్రస్ట్ ఇలాంటి వాటితో ఉండే హెల్దీ రిలేషన్షిప్స్ మన మెంటల్ వెల్బీయింగ్కి చాలా అవసరం. అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండాలా? నంబర్ కాదు, క్వాలిటీ ముఖ్యం. ఇతరుల పట్ల జెన్యూన్గా కేర్ చూపించడం, వాళ్ళు చెప్పేది ఓపికగా వినడం, వాళ్లకు అవసరమైనప్పుడు సపోర్ట్గా నిలబడటం, చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ల పట్ల హంబుల్గా, థ్యాంక్ఫుల్గా ఉండటం, ఇవన్నీ మన రిలేషన్షిప్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఈ స్ట్రాంగ్, హెల్తీ రిలేషన్షిప్సే మనకు సెక్యూరిటీ ఫీలింగ్ని, కంటెంట్మెంట్ని, చివరికి ఆనందాన్నిస్తాయి. పుస్తకంలో ఒక షార్ప్ సెంటెన్స్ ఉంది.
చివరికి మనకు అవసరమయ్యేది మనుషులు, వస్తువులు కాదు. మనం లైఫ్లో ఎన్నో వస్తువులు, డబ్బు కూడబెట్టడానికి పరుగులు పెడతాం. కానీ ఒంటరిగా మిగిలిపోతే ఆ వస్తువులు మనకు ఓదార్పివ్వవు. మనల్ని మనం ప్రేమించే మనుషులే మనకు రియల్ స్ట్రెంగ్త్, హ్యాపీనెస్. వస్తువులిచ్చే సుఖం టెంపరరీ, కానీ రిలేషన్షిప్స్ ఇచ్చే సంతృప్తి లాంగ్ లాస్టింగ్. అంటే మన ఇన్నర్ ప్రాక్టీస్తో పాటు మన బయట రిలేషన్షిప్స్ని కూడా కేర్ఫుల్గా, ప్రేమగా పెంచుకోవడం ఆనందానికి అంతే ఇంపార్టెంట్ అన్నమాట. నిస్సందేహంగా ఇన్నర్ పీస్కి, ఔటర్ రిలేషన్షిప్స్కి మధ్య బ్యాలెన్స్ సాధించడమే కీలకం. ఇక ఫైనల్గా అసలు లైఫ్ మీనింగ్ ఏంటి అనే పెద్ద ప్రశ్నకొస్తే దీనికి దలైలామా గారి ఆన్సర్ ఏంటి? ఆయన చాలా సింపుల్గా, స్ట్రెయిట్గా చెబుతారు. జీవితం యొక్క అసలైన అర్థం ఆనందంగా ఉండటం. ఆనందంగా ఉండటమే లైఫ్ మీనింగా? ఇది వినడానికి కొంచెం సెల్ఫిష్గా అనిపించట్లేదా? మన సుఖం మనం చూసుకోవడమేనా లైఫ్ అంటే? అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. దలైలామా గారు చెప్పే ఆనందం జస్ట్ పర్సనల్, నారో, సెల్ఫిష్ హ్యాపీనెస్ కాదు. అది సర్వజన హితానందం. అంటే అందరి మంచి కోరుతూ, అందరి సంతోషంలో మన సంతోషాన్ని చూసుకునే ఒక బ్రాడ్ హ్యాపీనెస్. మన ఆనందం వేరే వాళ్ల బాధకు కారణం కాకూడదు. అంటే మన పనులు, మాటలు, ఆలోచనలు కూడా ఇతరులకు హాని చేయకుండా, వీలైతే వాళ్లకు పీస్ని, హ్యాపీనెస్ని ఇచ్చేలా ఉండాలన్నమాట. అవును, అదే నిజమైన ధర్మం. అదే స్థిరమైన ఆనందానికి దారి అని పుస్తకం సూచిస్తుంది. మన వల్ల ఇతరులకు భారం కాకుండా వాళ్లకు రిలీఫ్ కలిగితే ఆ సర్వీస్లో, ఆ కంపాషన్లో దొరికే సంతృప్తి, ఆనందం అవి వేరే లెవెల్. అదే లైఫ్కి ఒక డీపర్ మీనింగ్ ఇస్తుంది. వస్తువుల్లో లేదు, అది మన లోపలే ఉంది. దాన్ని మనం గుర్తించాలి, ప్రాక్టీస్ చేయాలి, డెవలప్ చేసుకోవాలి. ఇదొక జర్నీ, ఒక స్కిల్. సరిగ్గా, హ్యాపీనెస్ ఇస్ ఇండీడ్ ఎ స్కిల్. నేర్చుకోవాలి, రోజూ ప్రాక్టీస్ చేయాలి, ఇతరులతో పంచుకోవాలి. ఇది వెంటనే రిజల్ట్స్ ఇచ్చే మ్యాజిక్ కాదు, ఓపికతో, కమిట్మెంట్తో చేయాల్సిన ఇన్నర్ వర్క్. ఈ అద్భుతమైన చర్చను ముగించే ముందు వినేవాళ్లు తమ డైలీ లైఫ్లో వెంటనే ప్రాక్టీస్ చేయగల ఒక చిన్న ప్రాక్టికల్ టిప్ ఇవ్వగలరా ఈ పుస్తకం స్ఫూర్తితో? తప్పకుండా. ఒక చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ ఉంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 1 నిమిషం, జస్ట్ 1 మినిట్, మనకు దొరికిన ఈ కొత్త రోజుకి, మన హెల్త్కి, మన చుట్టూ ఉన్న మన వాళ్లకి, మన లైఫ్లో ఉన్న చిన్న చిన్న మంచి విషయాలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవడం. అలాగే రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగినవి గుర్తు తెచ్చుకుంటూ, ఏమైనా తప్పులు చేసుంటే క్షమించుకుంటూ, మనస్సులో ఒక పీస్ఫుల్ ఫీలింగ్తో నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి అనే మంచి ఇంటెన్షన్తో నిద్రపోవడం. చాలా చిన్న పనే అయినా రోజూ చేస్తే మన యాటిట్యూడ్లో, మన మెంటల్ స్టేట్లో పెద్ద మార్పు తేగలదంటారు. అవును, ఈ చిన్న ప్రాక్టీస్ మెల్లగా మనలో పాజిటివిటీని పెంచుతుంది, మైండ్ని అనవసరమైన యాంగ్జైటీస్ నుంచి దూరంగా ఉంచుతుంది, మనల్ని ఇంకా కామ్గా, ఇంకా కంపాషనేట్గా మారుస్తుంది. ఇది మన మీదే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ల మీద కూడా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ పుస్తకంలోని లోతైన విషయాలను ఇంపు చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు. వినేవారికి ఆనందం పట్ల, జీవితం పట్ల ఒక కొత్త ఆలోచన కలిగుంటుందని ఆశిస్తున్నాను. ముగింపుగా వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. ఆనందమనేది మన ఇన్నర్ స్టేట్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా, కంపాషన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా డెవలప్ చేసుకునే ఒక స్కిల్ అని ఈ పుస్తకం గట్టిగా చెప్తుంది కదా. మరి అలాంటప్పుడు మన సొసైటీలో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే బయటి విజయాలు, అంటే పదవులు, డబ్బు, రికగ్నిషన్, స్టేటస్, వీటి మీదే మరీ ఎక్కువగా ఫోకస్ చేయడం ఈ ఇన్నర్ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఒక అడ్డంకిగా మారుతుందా? బయట ప్రపంచంలో సక్సెస్ అవుతూనే లోపల ప్రశాంతతను, కరుణను ఎలా బ్యాలెన్స్ చేసుకోగలం? ఇది మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న.